కీర్తన భాగం చదువుకున్నాం. కలిసి 92వ కీర్తన గత వారం ధ్యానించుకున్నాం. మూడవ కీర్తన కలిసి యెహోవా రాజ్యము చేయుచున్నాడు. నాతో చెప్పండి, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకమును స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు వెలుగెత్తెను. యెహోవా వరదలు వెలుగెత్తెను. వరదలు తమ ఆలలను పోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటేను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటన్నిటికీ నీ పరిశుద్ధి నీ మందిరమునకు అనుకూలము. దేవుడి మాటలు మన వినికిడిలో బాగా దీవించుగాక. ఆమె చెప్తున్నారు. ఆమె